నోటికి ఏది సహించనప్పుడు, టేస్ట్ రానప్పుడైతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను చెప్తున్నాననే కాదండి, మీరు ఒకసారి ట్రై చేసి తిని తర్వాత అయితే నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిర్చి బజ్జీ చేసుకుంటాం కదా, ఆ ప్రాసెస్తోనే మిర్చి మిడిల్లో నుంచి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నువ్వులు, ధనియాలు అవి ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో సాల్ట్ కలిపేసి ఈ పచ్చిమిర్చీలు ఉన్నాయి కదండి, ఆ మిడిల్లో అవన్నీ దాన్ని ఫుల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసేసి ఫ్రై చేసి అసలు అన్నంలో తింటే మిగిలిన పౌడర్ కూడా ఉంటుంది కదా, అది కూడా మీకు అందులో పెట్టినాక మిగిలిన పౌడర్ ఉంటే అందులో వేసేయండి. పెట్టి ఫ్రై చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది అసలు ఆ రుచి మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అండి.